జెర్మయా 32nd chapter 18th verse. తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఏమని వ్రాయబడి ఉంది? తండ్రుల దోషాలను వారి పిల్లల ఒడిలో వేస్తారంట. ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడు అంటే, లోకంలో చాలా పాపం విస్తరించిపోతుంది. అసలు క్రైస్తవులు కూడా ఏ విధంగా జీవిస్తున్నారు అంటే, దేవుడి కంటే కూడా లోకానుసారంగానే జీవించడం ప్రారంభించారు. ఇది మీకు తెలియదు అన్నట్టు కాదు, కానీ చాలా విస్తరిస్తుంది పాపం. మనం ఇక మీదట పాపంలో జీవించకూడదని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే మీరు పాపంలో జీవించినప్పుడు పాపము మీ ఒక్కరి మీదనే ఉండదు, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న అబద్ధంతో స్టార్ట్ అయ్యి కొంచెం మెల్లిమెల్లిగా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పడం, ఆ విధంగా పాపం అంటే ఏదైనా అయిండొచ్చు. అడల్టరీ అయిండొచ్చు, దొంగతనం అయిండొచ్చు, మోసం చేయడం అయిండొచ్చు, అబద్ధాలు ఆడడం అయిండొచ్చు, దేవునికి వ్యతిరేకంగా జీవించడం అయిండొచ్చు. ఏదైనా దేవునికి ఇష్టంగా లేనిది ఏదైనా అది పాపమే. సో పాపం అనేది ఒక్కసారి నీ జీవితంలో ఆరంభమైన తర్వాత నువ్వు దాన్ని తెలుసుకొని నువ్వు రిపెంట్ అవ్వకపోతే అది నీ నుండి నీ తరాల కూడా విస్తరింపబడుతుంది. అందుకే కొన్నిసార్లు అంటారు, వీళ్ళ డాడీ బుద్ధులు వచ్చినాయి, లేకపోతే వీళ్ళ తాత బుద్ధులు వచ్చినాయి అంటే, ఆ విధంగా అంటున్నప్పుడు అవి కేవలం ఒక హ్యాబిట్స్ అనే కాదు, పాపం కూడా ఆ విధంగా విస్తరిస్తుంది. అయితే దేవుడు ఇక్కడ అన్నట్టు, తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు అంటే, దేవుడు ఇక్కడ అన్జస్ట్గా అంటే న్యాయం లేని వాడిగా ఆ యొక్క పిల్లల మీద దేవుడు ఉగ్రత చూపడం అన్నది కాదు. దేవుడు వాక్యంలో మనం చూసినట్లయితే, నీ లైఫ్ నువ్వు జీవిస్తున్నటువంటి విధానం అది నీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో ఆ యొక్క లెక్క నువ్వు దేవుడికి చెప్పుకోవాల్సి ఉంది ఒక దినంన. ఎజికియల్ 18th chapter 20th verse చూసినట్లయితే, పాపము చేయువాడే మరణము నొందును అని వ్రాయబడి ఉంది. అయితే నువ్వు పాపం చేస్తే ఏమవుతుందంట? మరణం పొందుతావంట. మరి నువ్వు దీర్ఘాయువుగా జీవించాలంటే ఏం చేయాలి? పాపమును వదిలిపెట్టాలి, రిపెంట్ అవ్వాలి. నేను ఇక ఈ పాపమును చేయను అని నువ్వు దేవుని యొద్ద ఒప్పుకోవాలి. ఎక్సోడస్ 20th chapter 5th and 6th verses. ఏలే అనగా, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దోషాలు తరములకు వ్యాపిస్తాయి. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించచ్చు. చూడండి పాపం ఎంత భయంకరమైనది. పాపం చేస్తున్నప్పుడు నీకు ఆ సంతోషం ఉండొచ్చు, కానీ పాపము తర్వాత నీ ఒక్కడి వల్లనే అంటే నీ పాపము నీ తరములకు కూడా వ్యాపిస్తుంది. చూడండి పాపం ఎంత ఘోరమైనదో. పాపం వల్ల మరణశిక్ష వస్తుంది, మరణం వస్తుంది. పాపం చేస్తే తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అన్నాడు. దాని వెంటనే దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. అంటే ఇక నువ్వు పాపం విడిచిపెట్టినట్లయితే, అంటే దేవుని ప్రేమించి దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు 1000 తరముల వరకు కరుణిస్తాడంట. అయితే దోషము తరాల వరకు ప్రభావము చూపుతుంది, అయితే ఆయన కృప 1000 తరాల వరకు విస్తరిస్తుంది. గలేషియన్స్ 6th chapter 7th verse. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. అయితే నీ జీవితంలో ఏం విత్తుతున్నావు నువ్వు ఇప్పుడు? కోపం, ద్వేషం, అసూయ, ఇతరులతో కంపేర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చెడు అలవాట్లు. ఇటువంటివి నీ నుండి నీ పిల్లలు కూడా వ్యాపిస్తాయి. సో నువ్వు ఏమి విత్తుతున్నావు నీ జీవితంలో అన్నది చాలా ప్రభావితం చేస్తుంది నీ పిల్లల మీద.
అదే విశ్వాసంతో నువ్వు జీవించినట్లయితే నీ పిల్లలు కూడా ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు పంచవచ్చు. నువ్వు నడుస్తున్నటువంటి విధానం అది చెడు అయినా మంచి అయినా, అంటే నువ్వు పాపంలో జీవిస్తున్నట్లయితే నీ యొక్క పిల్లలు కూడా అదే పాపంని వెంబడించమని నువ్వు ప్రోత్సహిస్తున్నట్లు. నువ్వు దేవుని యందు భయభక్తులతో నువ్వు జీవించినట్లయితే నువ్వు నీ పిల్లలకి దేవుని యందు విశ్వాసాన్ని నువ్వు వారిలో ఎదిగింపజేస్తున్నట్లు. అయితే నువ్వు పాపంలో జీవిస్తున్నట్లయితే ఈ దినాన నువ్వు రిపెంట్ అయితే నీ యొక్క బంధకాలను, నీ యొక్క దోషాలను దేవుడు విరగొట్టగలడు. ఎందుకంటే దేవుడు మహాకనికరం గల దేవుడు. ఆయన కృప చాలా గొప్పది. 2 Corinthians 5th chapter 17th verse. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సో నీ పాపములను నువ్వు దేవుని యొద్ద ఒప్పుకున్నట్లయితే నువ్వు ఒక నూతన సృష్టివి. ఇంకెన్నడూ కూడా నువ్వు నీ పాత జీవితాన్ని ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి నీ పాపంలను క్షమించిన తర్వాత దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోడు. సో నువ్వు కూడా ఈ దినాన ఒకవేళ పాపంలో నువ్వు జీవిస్తున్నట్లయితే, నువ్వు పాపాన్ని విత్తుతున్నట్లయితే అది నీ పిల్లలకి శాపంగా మారుతుంది. కాబట్టి నువ్వు రిపెంట్ అవ్వు. దేవుని మహాకృప వల్ల దేవుడు నిన్ను కనికరిస్తాడు, నీ పాపాలను క్షమిస్తాడు, నీకొక నూతన ఆరంభాన్ని కూడా దేవుడు దయచేస్తాడు. సో ఈరోజు నిర్ణయం నీదే. నువ్వు నీ తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా, లేదా శాపంగా ఉండాలనుకుంటున్నావా? ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటే దేవుని యొద్ద ఈ పాపాలను ఒప్పుకో, ఇంకా ఆ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టు. లేదు నేను ఈ విధంగానే జీవిస్తాను అంటే వాక్యంలో వ్రాయబడి ఉంది, పాపానికి మరణం ఖచ్చితం. సో నీదే చాయిస్, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఇంకా గాడ్ బ్లెస్ యూ.